సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మధు. నమస్తే. మధు, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా మనకి పోర్టబిలిటీ ఉంది కదా, అంటే ఇన్సూరెన్స్ లో కూడా పోర్టబిలిటీ ఉంది. ఎస్. అంటే మనం ఒక 3-4 years సమ్ ఎక్స్ అనే కంపెనీకి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుంటాము. సరే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ నచ్చకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ వేరే ఇన్సూరెన్స్ కంపెనీలకు పోర్టబుల్ అవుతాం కదా. మరి ఈ పోర్టబుల్ అయ్యే టైంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఏంటి అసలు? పోర్టబిలిటీ అవ్వాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను మనం అడిగి తెలుసుకోవాలి అంటారు? తెలుసుకోకపోతే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది? ఈ రోజుల్లో మీరు ఇన్సూరెన్స్లో ఉన్న కంప్లైంట్స్ కానీ లేదా రిజెక్షన్స్ కానీ 70 to 80% అన్నీ కూడా పోర్టబిలిటీ ద్వారా వచ్చినవి. అండ్ ఇంకొకటి ఏంటనంటే, అసలు పోర్టబిలిటీ అనేది కొన్ని సందర్భాల్లో మొత్తం చేయకూడదు. ఆ సందర్భాలు ఏంటంటే, మీ ఏజ్ కనుక 45 నుంచి 50 మధ్యలో ఉండి మీకు ఏదైనా ఆల్రెడీ హెల్త్కి సంబంధించిన ఇష్యూ ఉంటే మీరు ఇంకో కంపెనీలోకి మారకుండా ఉంటే మంచిది. అండ్ మూడోది, జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రీమియం వల్ల, అంటే నా ప్రీమియం 100 రూపీస్ ఉంది, ఇంకొకరి ప్రీమియం 95 రూపీస్ ఉంది అన్న 5 రూపీస్ డిస్కౌంట్ కోసం మీరు బయటకు వెళ్ళడం అనేది, మీరు ఎంత పెద్ద నష్టాన్ని తర్వాత కొని తెచ్చుకుంటారనేది వెరీ రీసెంట్ కేసెస్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు పోర్టబిలిటీ అని అంటే దాని అర్థం మొబైల్ నెంబర్లో ఉన్న పోర్టబిలిటీ లాగా ఉండదు ఇక్కడ విషయం. మొబైల్ నెంబర్లో మీరు ఓటీపీ చెప్పేస్తే సేమ్ నెంబర్ కంటిన్యూ అయిపోతుంది, కొత్త ఆపరేటర్ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీలో కూడా మనం సమస్యలు చూస్తున్నాం. ఒకప్పుడు జియో అనేది ఫ్రీ ఉండేది, 299కి వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు ఎంత ఉండేది, 99 రూపీస్, 129, 139, ఇప్పుడు 299కి వచ్చింది. జనరల్గా నువ్వు డేటా వాడకు, నువ్వు 299 రీఛార్జ్ చేయాల్సిందే. అక్కడ ఏదైతే ఫేస్ చేసామో స్టార్టింగ్లో, మనం ఏదైతే ఒక ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ ఏదైతే వెళ్ళిందో, హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా సేమ్ అలాగే అట్రాక్ట్ చేస్తుంది కంపెనీ. హెల్త్ ఇన్సూరెన్స్లో మొబైల్ నెంబర్ కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు, ఇక్కడ మీ లైఫ్కి ముడిపడి ఉంటుంది. మీరు దీన్ని 100 years మీతో పాటుగా మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ పాలసీలో లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు ఉండాలి. మరి అలాంటి డిసిజన్ అనేది, ఏ ప్రీమియం 5% డిస్కౌంట్ ఉందనో, ఒక ఫీచర్ మిస్ అయిందని చెప్పేసి, లేదా ఏజెంట్ ఏదైనా ఒకప్పుడు మీతో కొద్దిగా రూడ్గా బిహేవ్ చేశాడనో, లేదా మీ కాల్ ఆన్సర్ చేయలేడనో, ఒక టెంపరీ ఒక ఎమోషనల్కి మీరు లోన్ అయిపోయి పోర్టబిలిటీ చేస్తే వచ్చే కష్టాలు మీరు తట్టుకోలేదు. తర్వాత మీరు పోర్టబిలిటీ అంటే కొత్తగా పాలసీ తీసుకున్నట్టే. ఒక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఎక్స్ అనే కంపెనీలో 20 సంవత్సరాలు ఉండండి, వై అనే కంపెనీలోకి వచ్చారంటే మీరు ఈరోజు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టే మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది. యాజ్ ఫర్ రెగ్యులేటర్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే, మీరు పోర్టబిలిటీలో కొత్తగా తీసుకున్నట్టే అండర్ రైట్ చేసుకోవచ్చు అని చెప్పేసింది వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, మీకు బాడీలో ఎక్కడో చిన్న సిస్టు తయారైంది. ఇప్పుడు ఆ సిస్టు మీకు తెలియదు, మీరు పోర్టబిలిటీ అయ్యారు, కానీ మీకు ఆ సిస్టుకి రిలేటెడ్ పెయిన్ ఉంది. తలలో చిన్న సిస్టు తయారైందండి, మీకు తలనొప్పి వస్తుంది, తలనొప్పే కదా. కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, అదర్ దెన్ వైరల్ ఇష్యూస్, నార్మల్ పెయిన్స్, మీరు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, మైనర్ ఇష్యూ కదా మనకి హెడేక్ అనేది, నేను చెప్పలేదు, పోర్టబిలిటీ అయ్యాను, ఐఎమ్ హ్యాపీ. నాకు అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చాయి, కొత్త కంపెనీ, క్లెయిమ్ రేషియో 99.999 అన్నీ చూసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 6 నెలల తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్ అన్నాడు, మీకు సిస్టమ్ ఉందని. ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం అడుగుతాయండి డాక్టర్, అసలు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి అంటాడు. సార్ నాకు ఈ ప్రాబ్లం లేదు కానీ అంటాడు. ప్రాబ్లం లేదనగానే, సరే ఇంకేదైనా సిమ్టమ్స్ ఉన్నాయా, వామిటింగ్స్ అయ్యా, మోషన్స్ అయ్యా, లేదా మీకు ఏమైనా తలనొప్పి కానీ అయిపోయినా, ఫస్ట్ రాయడం ఏం రాస్తాడు, నమ్మనేసి కానీ లేదా హెడేక్ సిన్స్ అని ఎప్పుడైతే రాస్తాడో ఆ పాయింట్ని పట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ పాయింట్ 1 year బ్యాక్, 1.5 year బ్యాక్, 2 year బ్యాక్, 3 year బ్యాక్ మీరు రాశారు, కానీ మీరు మా దగ్గరకు వచ్చి 3 months అయింది. మీరు ఆ తలనొప్పి అనే విషయాన్ని మాకెందుకు చెప్పలేదు? అంటే ఆల్రెడీ మీ ఒంట్లో జబ్బు పెట్టుకొని మీరు మా దాంట్లో పోర్టబుల్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే, మీ దగ్గర ఆల్రెడీ పెయిన్ ఉంది, మీకు దాని రిలేటెడ్ సర్జరీలో మీ పాత కంపెనీలో ఉన్న లిమిట్ సరిపోదు కాబట్టి మీరు 5 లక్షలు ఉన్న పాలసీని 50 లక్షలకు మార్చుకొని పోర్టబిలిటీ అయ్యారు. ఇది మీరు చేసిన మోసం కాబట్టి మీకు నేను క్లెయిమ్ ఇవ్వను. ఇప్పుడు ఇక్కడ నష్టపోయింది ఎవరు, లాభపడ్డది ఎవరు, అసలు ఎవరు మిస్టేక్ ఇది?
అంటే కొత్త కొత్త ఫీచర్స్ లాంచ్ చేసి కస్టమర్ని అట్రాక్ట్ చేసిన కంపెనీదా, లేదా ఆలోచించకుండా పోర్టబిలిటీ అయిన ఒక ఇన్నోసెంట్ కస్టమర్దా, లేదా సిస్టమ్దా, లేదా మీడియేటర్దా? ఇవి 3 మనం బాగా అర్థం చేసుకోవాలండి. ఎవరైనా సరే ఈ ఈ ఈ సమస్య అనేది ఎప్పుడు తెలుస్తుంది? అసలు ఒక కామన్ మ్యాన్కి తెలియదు కదా. ఇది హెడేక్ అనేది లోపల సిస్ట్ ఉంటుంది, ఆ సిస్ట్ వల్ల నాకు రేపొద్దున పోర్టబిలిటీ అయిన తర్వాత నాకు క్లెయిమ్ రాదు అని తెలిస్తే నో వన్ విల్ డేర్ టు పోర్ట్ దేర్ పాలసీ. కానీ ఇక్కడ ఆయనకు తెలియదు కాబట్టి కొత్త కంపెనీ యొక్క బాధ్యత అది. కానీ కొత్త కంపెనీ కూడా ఆ బాధ్యతలు ఆయన రూల్స్ ప్రకారం ఆయన అడిగాడు. ఎందుకంటే డిజైన్ చేసిన వారు ఒక్కోరు, సేల్ చేసేవారు ఒక్కోరు, ఎగ్జిక్యూట్ చేసేవారు ఒక్కోరు, గైడెన్స్ ఇచ్చేవారు ఇంకోరు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మార్కెట్లో మామిడి పళ్ళ వ్యాపారం అయిపోయింది. ఒకటి 80 బోర్డు పెట్టి అమ్మితే ఇంకోటి 100 రూపీస్ బోర్డు పెట్టి అమ్ముతాడు. సేమ్ ఉంటాయి, మళ్ళీ అది ఎల్లో కలర్ ఇది ఎల్లో కలర్ ఉంటుంది. రెండిట్లో కంపేర్ చేసుకోవడానికి కూడా ఉండట్లేదు. కాబట్టి ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, వాళ్ళు కౌంటబిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు మీడియేటర్ మీద డిపెండ్ అవుతూనే కాస్త నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. అసలు పోర్టబిలిటీ కండిషన్స్ ఏంటో తెలిస్తే ఆ తర్వాత పోర్ట్ చేయాలా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఎప్పుడు డిస్కౌంట్ ప్రకారమే చూస్తున్నారండి. 90% ఆఫ్ ద కస్టమర్స్ ఏ కంపెనీలో తక్కువ మనం అసలు వాడైనా వాడాం. 15 ఏళ్ళ నుంచి మనం ఒక్కసారి క్లెయిమ్ చేయలేదు. దానికోసం సంవత్సరానికి 60,000 ₹1,00,000 ఎందుకు? ఓ 10,000 తగ్గితే ఇంకో దానికి సేవ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళు పోర్టబిలిటీకి వస్తున్నారు. కానీ రేపు పొద్దున లాస్ట్ ఒక క్లెయిమ్ చూసాము, వాళ్ళకి అన్నవాహికకు క్యాన్సర్ వచ్చింది. మామూలుగా మనం తినే అన్నవాహిక ఉంటుంది కదా, ఆ పైప్కి క్యాన్సర్ వచ్చింది. ఆయనకు స్వాలోయింగ్ ఇష్యూ ఉందంట. స్వాలోయింగ్ ఇష్యూ ఉంటే ఎవరైనా సరే గొంతు రిలేటెడ్ అని చెప్పేసి ఏదో నాకు గొంతు రిలేటెడ్ ప్రాబ్లం ఉందని చెప్పి పోటయ్యాడు ఆయన. కానీ గొంతు రిలేటెడ్ ప్రాబ్లం కాదు, మీకు స్వాలోయింగ్ ప్రాబ్లం అనేది డిఫరెంట్. గొంతు ప్రాబ్లం అంటే ఈఎన్టీ కేసెస్లోకి వచ్చింది. థ్రోట్ ప్రాబ్లం కిందకి వచ్చింది. థ్రోట్ ప్రాబ్లం రాశారు పీడి కింద. ఈ అన్నవాహిక క్యాన్సర్ వాళ్ళు కొట్టేస్తారు. ఎందుకు అని అంటే నువ్వు స్వాలోయింగ్ ఇష్యూ ఉందన్న విషయం మాకు చెప్పలేదు, లేదంటే నేను థ్రోట్ ఇష్యూ చెప్పాను అని ఆయన అంటాడు. ఇప్పుడు థ్రోట్ ఇష్యూ అనేది ఈజ్ డిఫరెంట్, స్వాలోయింగ్ అనేది డిఫరెంట్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ చేస్తే దానిపైన అంబుడ్స్మెన్కి వెళ్ళి అంబుడ్స్మెన్ మళ్ళీ ఫైట్ చేసిన తర్వాత ఎన్నో రోజులు ఆ క్లెయిమ్ అనేది వచ్చింది. అంటే చూడండి, ఒక చిన్న ఇష్యూ ఇది ఎంత పెద్దది. క్యాన్సర్ అంటే ఏంటి? అసలు క్యాన్సర్ క్లెయిమ్ కానీ రాకపోతే ఇన్ని రోజులు కట్టిన ప్రీమియము, సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా తీసుకెళ్లి కార్పొరేట్ ఆఫీస్లో వేయాల్సిందే కదా. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న చిన్న విషయాలు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఎవరు? ఈరోజు అంటారు, సార్ మీకు ఎక్స్ కంపెనీ కంటే వై కంపెనీ మంచిది, వై కంపెనీ కంటే జెడ్ కంపెనీ మంచిది. అసలు ఎక్స్ కంపెనీలో ఏది మంచిదో ఏది మంచిది కాదో పక్కన పెట్టేస్తే ఎలాంటి సమస్యలలో ఒక పాలసీ హోల్డర్ ఇరుకుతాడు, ఎలాంటి సమస్యల్లో కంపెనీ ఆయనతో ప్లే చేస్తుంది, ఎలాంటి సమస్యల్లో నీకు ₹1 క్లెయిమ్ కూడా రాదు అనే విషయాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఇండియాలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ని చెప్పండి. ఈరోజు ఇండియాలో ఇన్స్టిట్యూట్ లేదు. ఇండియా ఎప్పుడు మీకు ఈ కంపెనీ కంటే ఈ కంపెనీ మంచిది, ఈ ప్రోడక్ట్ కంటే ఈ ప్రోడక్ట్ మంచిది, అవి 2 ChatGPTలో కొట్టినా తెలిసిపోతుంది నాకు. దానికి నీ ఎక్స్పర్టైజ్ ఎందుకు? నువ్వు 4 రకాల కంపెనీలు చూపించేసి ఇందులో X, Y, Z ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. రియాలిటీగా ఒక 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నావా? ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళావా? హాస్పిటల్లో నువ్వు చూసావా? డాక్టర్ రాసిన దానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు యాక్సెప్ట్ చేయదో ఫైట్ చేసావా? లేదా ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన బిల్లును హాస్పిటల్ ఎందుకు రూమ్ రెంట్ను 6,000 అని చెప్పేసి మా దగ్గర ఎక్స్ట్రాగా మళ్ళీ డ్యూటీ డాక్టర్ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నావు? రూమ్ రెంట్ 5,000 ఉంటే నా దాంట్లో 6,000 ఎందుకు ఛార్జ్ చేసావు? ఓపీడీలో నేను ఎందుకు ఉండాలి? నేను డెంగ్యూ జ్వరం వస్తే ఇంట్లో ఉండి మందులు మింగాల్సింది, హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయ్యావు? ఇలాంటి క్లెయిమ్స్ ఎన్ని వస్తున్నాయి డైలీ. కొన్ని 100 క్లెయిమ్స్ వస్తున్నాయి, కొన్ని 100 క్లెయిమ్స్ రిజెక్ట్ కూడా అవుతున్నాయి. అంటే రిజెక్ట్ అయ్యేది ఓన్లీ 5 to 10% కాబట్టి పెయిన్ ఎవరికి అనిపిస్తలేదు. ఇది 50% అయినాడు ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటకు వచ్చి అల్లర్లు చేస్తారు. ఈ రోజు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలోకి వెళ్ళి దాడులు కూడా జరుగుతున్నాయి. దేని వల్ల జరుగుతున్నాయి? ఈ నాలెడ్జ్ అనేది లేక వల్ల దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి అసలు నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారుతున్నప్పుడు మినిమంగా నేను ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్పి చేయట్లేదు. తొందరపాటు అన్నిటి కూడా. పోర్టబిలిటీ కూడా ఆన్లైన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి పాలసీ డౌన్లోడ్ చేసి అక్కడ ఎంట్రీ చేసి అదే XYZ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసి తర్వాత 2 daysలో కాల్ వచ్చేసింది, కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ కన్వీనియంట్ కోసం అని వాళ్ళు హెల్త్ చెకప్ కూడా చేయట్లేదు. పోర్టబిలిటీలో 60 ఏళ్ళు దాటితేనే నేను హెల్త్ చెకప్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నీలో ఉన్న బాడీలో ఉన్న ప్రాబ్లం అని హెల్త్ చెకప్ చేయండి బయటపడదు. నువ్వు ఓపెన్గా చెప్దామంటే నీకు అంత నాలెడ్జ్ లేదు. పోనీ ఏజెంట్ కూర్చి అడిగితే నువ్వు ఆ ఏజెంట్ కాల్ ఆన్సర్ చేయడం మానేస్తావు. ఇక్కడ ఇన్ని సమస్యలలో రేపటి రోజున మన ఫ్యామిలీకి సంబంధించిన క్లెయిమ్ని మనమే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి పోర్టబిలిటీ అనేది ఒకటి, మీ కంపెనీ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అయిపోయింది ప్రోడక్ట్.
ఇంక ఇది మార్చట్లేదు అనుకున్నప్పుడు, లేదా మీ ఏజెంట్ మీకు రెస్పాన్స్ ఇవ్వనప్పుడు, కంప్లీట్గా మీకు ఏజెంట్ రెస్పాన్స్ లేదు, రినివల్స్ రిమైండర్ లేదు అనుకున్నప్పుడు, మీకు ఎలాంటి ఇష్యూ లేనప్పుడు మాత్రమే మీరు పోర్టబిలిటీ చేయాలి. ఇంకా పోర్టబిలిటీ చేసే వాళ్ళు మళ్ళీ 26లో ఒకటి, 27లో ఒకటి, 29లో ఒక కంపెనీ చేంజ్ చేసుకుంటే మాత్రం అది చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది. మీరు ఏదైనా ఒక కంపెనీ చూజ్ చేసుకోవాలి. ఒకవేళ అది నచ్చకపోతే పోర్టబిలిటీ 1 టైం, ఆ టైంలో ఇంకా మళ్ళీ లైఫ్ టైం ఇంకా అది ఆ కంపెనీలో 100 ప్రోడక్ట్లు రాని, బయట 1000 ప్రోడక్ట్లు లాంచ్ కానీ మీరు ఒక్క ప్రోడక్ట్ నమ్ముకొని సఫిషియంట్ కవరేజ్ని తీసేసుకుంటే మీకు పోర్టబిలిటీ అవసరమే లేదు. ఈరోజు మీరు ఒక కంపెనీలో ఉన్నారు, అందులో ఒక ప్రోడక్ట్లో ఫీచర్ లేదు, XYZ కంపెనీలో ఉంది. 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఆలోచించారా, నా సేల్స్ డౌన్ అవుతున్నాయి కాబట్టి ఆ ఫీచర్ తీసుకురావాలన్న ఆలోచన వీళ్ళకి వస్తుంది. అది వచ్చేది వరకు వెయిట్ చేయాలి మనం. ఇక్కడ ఒక ఫీచర్ లేదని మనం జంప్ అయిపోతే ఆ తర్వాత అసలుకే మోసం వస్తుంది. మంచి మంచి కంపెనీలో ఉన్న వాళ్ళు చెత్త ప్రోడక్ట్లకు పోర్టబిలిటీ చేసుకొని లక్షల క్లెయిమ్లు పోగొట్టుకున్న వాళ్ళు డైలీ 100 మందిని చూస్తున్నాము. దయచేసి ఏజెంట్ రికమెండ్ చేశాడంటే తను ఎంత స్టడీ చేశాడో ఒకసారి మీరు తెలుసుకునే విషయం చేయండి. ఆన్లైన్లో ఎవడో రికమెండ్ చేస్తున్నాడంటే దీనివల్ల వాళ్ళకేం బెనిఫిట్ ముందు ఆలోచించండి తప్ప మనల్ని ఏదో సేవ్ చేస్తున్నారు, మనకేదో కొత్త ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఈరోజు డేటా లీకేజ్ సమస్య ఉంది. మీరు ఎక్సైనా కంపెనీలో 20 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 10 రకాల కంపెనీ నుంచి మీ డేటా రెన్యువల్ ఉంది సార్ మీది జూన్లో జూలైలో అని కాల్ వస్తుంది. హౌ? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డేటా లీకేజ్ జరుగుతుంది. దానివల్ల వాడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోటీ చేసేస్తున్నారు అందరూ. చాలా వర్క్ కేసెస్లో మేము చూస్తాం లాస్ట్ 10-15 ఇయర్స్లో. కొన్ని కంపెనీస్ అయితే ఓన్లీ డేటా లీకేజ్ చేసి వాళ్ళ బిజినెస్ పెంచుకున్నాయి. ఈరోజు మార్కెట్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. అట్లాంటి చెత్త డేటా అంతా తీసుకొని ఆ చెత్త క్లెయిమ్లు ఇవ్వలేక ఈరోజు వాళ్ళు క్లెయిమ్స్ మేము ఇవ్వలేమని ఎత్తేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రలోభాలకు మనం గురి కాకుండా ఒక కంపెనీ చూస్ చేసుకుని లైఫ్లో కంటిన్యూ ప్రయత్నం చేయండి. మీకు ఎలాంటి క్లెయిమ్ ఇష్యూ అనేది రాదు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి మొరటోరియం పీరియడ్ కూడా ఉంటుంది 5 ఇయర్స్. ఒకప్పుడు 7 ఇయర్స్ ఉండేది. 5 ఇయర్స్ దాటితే మీ నాన్ డిస్క్లోజర్ క్లాస్ కూడా వెళ్ళిపోతుంది. ఫ్రాడ్ ఒకటి ఎట్లా యాక్సెప్ట్ చేయరు. అట్లీస్ట్ ఏదైనా మీరు మర్చిపోయినా సరే ఆఫ్టర్ 5 ఇయర్స్ ఒక కంపెనీలో మీరు ఉన్నట్టయితే ఆ మొరటోరియం మీకు అప్లికేబుల్ అవుతుంది. దయచేసి ఎవరో రికమెండ్ చేస్తారని ఏదో ప్రోడక్ట్ ఫీచర్ ఉందని పోర్టబిలిటీ ట్రై చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ అండి.